ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మచేత మనము ముద్రించబడటం. ముద్ర అనేది అధికారానికి గుర్తుగా ఉంది, అధికారానికి అలాగనే భద్రతకు గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద వేయబడాలి. అంటే దేవుడు మన మీద ఉండాలి, మనలో ఉండాలి, మనతో ఉండాలి. ఆయన ముద్ర వేసినప్పుడు, ఆయన సీల్ వేసినప్పుడు మనము ఆయనకు సంబంధించిన వాళ్ళము. దేవుని అధికారమునకు మనము లోబడేవారుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముద్ర దేనికి గుర్తుగా ఉందంటే అధికారములకు గుర్తుగా ఉంది, భద్రతకు గుర్తుగా ఉంది, స్వాస్థ్యముకు గుర్తుగా ఉంది, సొత్తుగా గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ముద్ర మన మీద ఉండాలి. మీ కుటుంబములపైన దేవుని సీల్ ఉండాలి, దేవుని ముద్ర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ముద్ర ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి, దేవుని యొక్క మహిమ ఉండాలి. ఆయన ముద్ర వేసిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు భద్రతపరుస్తున్నాడు, సురక్షితంగా కాపాడుతున్నాడు, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాడు. తన పిల్లలుగా చేసుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి, తనకు స్వాస్థ్యముగా చేసుకోవడానికి ఆయన మన మీద ముద్ర వేసి మనలను దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ చేత మన ముద్ర వేయబడతాం. నామమందు అనగా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవుడు ఆశ్రయం, దేవుడే మనకు కోట, దేవుడే మనకు నీడ. అంటే దేవుని చేత ముద్ర వేయబడ్డప్పుడు మనము ఆయనకు సంబంధించిన వాళ్ళము, మనము ఆయన బిడ్డలము.